ఇక రామ్ డోలీ పండుగ అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో బస్కీ గ్రామం ప్రతి 7 ఏళ్లకు ఒకసారి వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతికి ఆ 7 ఏళ్లు పూర్తి కావడంతో గ్రామంలో ప్రజలంతా కన్నుల పండుగగా ఈ వేడుక జరుపుకుంటున్నారు. 7 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పండుగకు వేల సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. ఈ వేడుకకు రాష్ట్రంలో ప్రముఖులు నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేసి గిరిజనులతో సందడి చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక వేషధారణలో అలరించారు. మా తాత ముత్తాత నుంచి ప్రతి మా ఒడ్రుగుడని ఒక రామడోలి అని చేస్తుండేవారు. అయినా సో మా తాత ముత్తాత వాళ్ళు వెళ్ళి అక్కడ చూసుకొని ఇక్కడ మళ్ళీ రామడోలి అని రాము ఉయ్యాలని చేశారు. దాని తరఫున మేము రామాలయము మనము కట్టేసాం స్వామి. మరి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము 7 సంవత్సరంకి ఒకసారిగా మేము రామ ఉయ్యేలాగా చేస్తాం. మరి ప్రతి సంవత్సరంలో మన రామాలయం గుడిలో మన చైత్ర మాసంలో మన జన్మిన నెలలన్నీ మేము మరి పండగ నెల మళ్ళీ చేస్తాం స్వామి. 30-40 అడుగులు ఉంటాయి స్వామి. ఇందాక 6 అడుగులు పైగా 30 అడుగులు స్వామి. సుమారు లేదంటే 40 అడుగులు పైన లోపు ఉంటాయి. రామ్ డోలీ పండుగకు చాలా కాలంగా ఇది ఆచరణలో ఉంది. ఈ పండుగకు గిరిజనులు ముందుగా 2 చిన్న మొక్కలకు నల్ల తెల్లదారాలు కట్టి వాటిని చెట్లుగా ఎదిగేంత వరకు పెంచుతారు. 7 ఏళ్ల పాటు ఆ మొక్కలు శ్రద్ధగా పెంచి చెట్లుగా ఎదిగాక ఆ చెట్లకు ఉయ్యాల కట్టి ఈ వేడుక నిర్వహిస్తారు. ఇది వారి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా భావించి ఈ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి ప్రతి 7 ఏళ్లకు ఒకసారి ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగను మరి విజయవంతంగా చేయడం కోసం ముస్తాబు చేశారు. ఈ పండుగలో సుమారు 20,000 నుంచి 30,000 జనాలు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ పండగ కార్యక్రమం ఒక ప్రత్యేకత ఉంది. ఈ రామ ఉయ్యాల పండగ పాడి పంటలకు గుర్తుగా, మనం చేసినటువంటి పంట పొలాలకు గుర్తుగా, క్షేమంగా ఇంటికి 7 సంవత్సరాలంతా కూడా మన మనుషులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి మరి మా పూర్వీకులు నమ్ముకున్నటువంటి ఒక పండగగా గుర్తింపు తెచ్చుకున్న పండగ ఈ పండగ. మరి వారు అయితే పెద్దలు అయితే ఏవైతే నమ్మకం పెట్టుకున్నారో వారికి ఆనవాయితీగానే ఈ పండగ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండగ చేయడం కోసం సుమారు 1 నెల రోజుల నుంచి మరి ఆ రామ ఉయ్యాల తయారు చేసే మామిడి చెట్టు కానీ, అక్కడ దొరికే కలపలు కానీ, ఆ ఉయ్యాల తయారు చేయడం కానీ 1 నెల రోజుల నుంచి ముస్తాబు చేశారు. 1 నెల రోజుల నుంచి సుమారు 1000 మంది మరి ఈ పండగ చేయడం కోసం మరి కష్టపడి పనిచేశారు. ఈ పండగలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకంగా మరి భరత్ శత్రుఘ్ను అనే ఒక 4 ఒక పేర్లతో ఈ పండగ చేస్తున్నారు. ఈ పండగలో ఒక ప్రత్యేకత ఏంటంటే, మనమందరూ కూడా మరి 7 సంవత్సరాలంతా కూడా చేసినటువంటి సమస్త పనుల్లో మాకు దేవుడు ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వేడుకల్లో ఇంటిల్లిపాది పాల్గొని గ్రామానికి మంచి జరగాలని కోరుకుంటారు. ఇలా చేయటం వల్ల గ్రామానికి, ప్రజలకు మంచి జరుగుతుందని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. పండుగలో భాగంగా ఉయ్యాలగోలి 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారంగా చిన్నపిల్లలకు ఉయ్యాల్లో ఊగుతూ ధింసా నృత్యం ఆడుతూ ఘనంగా నిర్వహిస్తారు. చాలా ఎక్కువ జనాలు సంక్రాంతికి వస్తూ ఉంటారు. ఇది ఈ రాష్ట్రము, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ఈ ఉయ్యాల పండుగ అనేది బస్కీ గ్రామంలో జరుగుతుంది. అలాగే ఒరిస్సాలో ఒడ్రుగల్లో జరుగుతుంది. మేము ప్రజలు ఈ మన ఉత్సవ కమిటీ తరఫున ఉయ్యాల కమిటీ ఉత్సవ కమిటీ తరఫున మేము అడుగుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాన్ని 30-40 వేల మంది ఇక్కడ వస్తుంటారు. ఈ ప్రోగ్రానికి, ఈ పండుగకి ప్రభుత్వం కూడా గుర్తించి ఇది గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రాన్ని నడిపించవలసిందిగా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాను.